నమస్తే అన్న. నమస్తేనే. ఏం పేరన్నా? నా పేరు రత్నపురం బలరాం భువనగిరి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపోతుంది. 3 ప్రధాన పార్టీల నుంచి కూడా బీజేపీ నుంచి మన బూర నరసయ్య గౌడ్ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే పోటీ మాత్రం టంకా పోరుగా ఉండేటట్లయితే ఉంది. వీళ్ళలో గెలిపోవద్దు అంటారు ఇప్పుడు ఈ ముగ్గురులో. 3 ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ కూడా గతంలో చేసిన అనుభవం దృష్ట్యా ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన అభివృద్ధిల దృష్ట్యా బూర నరసయ్య గారికి గెలుపు తథ్యం అనేది పబ్లిక్ లో ఆల్రెడీ ఉన్న విషయమే. ఇంకా దాని గురించి వాళ్ళు పోటీ పడి అనవసరంగా ఇబ్బందులు పాల్గొకుండా క్యామ మల్లేష్ గారు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మా ఓటమిని మేము ఒప్పుకుంటున్నామని పక్కకు తప్పుకోవడం మంచిదని చెప్పేసి ప్రజలు భావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అట్లెట్లా తప్పుకుంటారు మీరు అన్నట్లు? ఇప్పుడు క్యామ మల్లేష్ గారి తరఫున డైరెక్ట్ మాజీ సీఎం కేసీఆర్ వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ మొత్తం తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలందరినీ కూడా కొంచెం మెల్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే భువనగిరి అంటే కాంగ్రెస్ కి కంచుకోట అని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ధీమాతో ఉన్న పరిస్థితులు అయితే మీరు చూస్తా ఉన్నారు. గతంలో భువనగిరి అంటే కమ్యూనిస్టుల కంచుకోట అన్నారు, కమ్యూనిస్టులు ఖతమైపోయినరు. ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట అంటున్నారు. కాంగ్రెస్ కూడా గత 10 ఏళ్లలో 40 ఏళ్లలో ఇక్కడ శాసనసభ్యుని గెలిపించుకోలేని కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోట ఏ విధంగా అయిందో అంటే పార్లమెంటు ఏర్పడ్డ తర్వాత 2 సార్లు అన్నదమ్ములు ఎంపీలు అయినంత మాత్రాన ఇది కంచుకోట అవుతుంది అనుకుంటే మధ్యలో ఒకసారి బూర నరసయ్య గారు కూడా ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్ లో ఈ భువనగిరి ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ తీసుకొని వచ్చిండు. అంటే బీఆర్ఎస్ కి కంచుకోట, కాంగ్రెస్ కి కంచుకోట, కమ్యూనిస్టులకు కంచుకోట అనేది ఎక్కడ కూడా ఉండదు. ప్రజలు ఎక్కడ ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు మాత్రమే రాజకీయాలలో ఉండడానికి అర్హులుగా ఉంటారు. అసలు ఇప్పుడు మరి బూర నరసయ్య గౌడ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు అంటే అవి అభివృద్ధి చేసి ఉండొచ్చు, అంటే హాస్పిటల్ చెప్తున్నారు, కొన్ని చెప్తా ఉన్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడే పనుల్లో ఏం చేసిండ్రు? ప్రజలకు అసలు ఎందుకు బీజేపీకి ఓటేయాలి? బీజేపీని చూసి మన బూర నరసయ్య గౌడ్ గారికి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు హాస్పిటల్ అనేది ఉపయోగపడేది ప్రజల కోసమే, పాస్పోర్ట్ ఆఫీస్ అనేది ప్రజల కోసమే, కేంద్రీయ విద్యాలయం అనేది ప్రజల కోసమే, వారు తీసుకొచ్చినటువంటి రోడ్ కనెక్టివిటీ తీసుకొచ్చినటువంటి రహదారులకు ఏదైతే ఉందో అది కూడా అందరికీ ప్రజల కోసమే. ఇందులో ప్రజల కోసం కాకుండా వ్యక్తిగతంగా బూర నరసయ్య గారు ఏం సంపాదించుకోవడం కోసం రాజకీయాలకు వచ్చింది. రాజకీయాలకు రాకపోయి ఉన్నా కూడా బూర నరసయ్య గారు స్వతహాగా డాక్టరు, వాళ్ళ వృత్తిరీత్యా ఆయన రోజుకు ఒక ఆపరేషన్ చేసుకుంటే రోజుకు 2-3 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగత సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు. అదేవిధంగా ప్రజాసేవలో ఉండడం కోసమే వచ్చినాడు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డని ఓడిస్తామనే ఉద్దేశంతో రెడ్లు వాళ్ళు కావలసుకొని రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, ఇక్కడ ఎవరితోని సంబంధాలు లేనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చేసి టికెట్ ఇచ్చినారు. బడుగు బలహీన వర్గాల పైన ఎందుకు మీకు ఇంత కోపం? వారిపైన చిత్తశుద్ధి ఉంటే కనుక ఇక్కడ బూర నరసయ్య గారు అభివృద్ధి చేసినారు, ప్రజలలో మంచి ఉన్నది అనే ఉద్దేశం తెలుసు. అలాంటప్పుడు మీరు పోటీకి రాకుండా మాతో చాతన కాదు అనేది తెలుసు వాళ్ళకు, అయినప్పటికీ కూడా మేము ఉన్నాము అని చెప్పేసి డంకా బజాయించుకొని ముందుకు రావడం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా కూడా బూర నరసయ్య గారి విజయం అనేది తథ్యం. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ప్రజలు కొంతమంది అంటే బీజేపీని చూసి, బీజేపీ మన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ బీజేపీ అభ్యర్థులకి ఎన్నో ఓట్లు పడతాయి, కానీ బీజేపీ మాత్రం అంత ఏం ఉండదు, అంత ప్రభావం అయితే ఏం చూపడదు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అనేవారికి ఎవరికైనా అవగాహన ఉండుంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 2 దఫాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని చూస్తే ప్రపంచమే విశ్వగురుగా భావించేసి మా దేశానికి వచ్చి అన్న మీ దేశంలో ఏ విధంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొని వస్తున్నారో మేము కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని మేము అనుకుంటున్న క్రమంలో మిగతా వాళ్ళు ఇంట్లో ఆలోచన లేకుండా ఆ విధంగా ఉండగలుగుతారా? నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ఎక్కడైనా సరే, అక్కడ గుజరాత్ లో సీఎంగా ఉన్నప్పటికీ కానీ, ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కానీ అభివృద్ధి అంటేనే నరేంద్ర మోడీ అంటేనే భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అనేది టోటల్ ప్రపంచానికే తెలిసిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా మెజార్టీ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ సభ్యులందరూ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం మేమున్నాం, ఇక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా మేము ప్రజల పక్షాన నిలబడతాం అనే ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీలో మేము పనిచేస్తున్నాం. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఈ దేశాన్ని కాపాడుకునేంత వరకు
మా చివరి రక్తం పొట్టు వరకు కూడా ఈ దేశం కోసం కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా అండ్ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ నుంచి ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు అండ్ బీఆర్ఎస్ నుంచి అండ్ కాంగ్రెస్ నుంచి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం మన తెలంగాణలో. అండ్ ఇంకోటి ఏంటంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి మన నరేంద్ర మోడీ గారిని గద్దెదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అయ్యే పని అంటారా? ఆల్రెడీ ఒకటి రజనీకాంత్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నరేంద్ర మోడీ సింహాన్ని చూసి పందులు ఎన్ని గుంపుగా వచ్చినా కూడా, ఏ పార్టీలు కూటమి కట్టుకొని వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారు ఎవరినైతే ప్రజలను నమ్ముకొని ఆ సంక్షేమ పథకాలు తీసుకొని వస్తున్నారో వారికి అండగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బలంగా ఉండడం వల్ల ఇక్కడ ఎవరు కూడా ఏం చేయలేరు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో 4 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి మేము ఈసారి రెట్టింపు స్థానాల్లో డబుల్ డిజిట్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ క్యాడరే నరేంద్ర మోడీ గారికి బలం, భారతీయ జనతా పార్టీ క్యాడరే ఈ దేశానికి బలం, భారతీయ జనతా పార్టీ క్యాడరే ఈ హిందూ ధర్మానికి బలం. ఇవన్నీ చూసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ కాకుండా వేరే పార్టీలు ఎన్ని కూటములు కట్టుకున్నా ఏ రకంగా కూడా గెలిచే అవకాశం లేదు. సెక్యులర్ పార్టీస్ అంటున్నారు. సెక్యులర్ పార్టీస్ అంటే హిందుత్వం అనేది సెక్యులర్ లో లేదా? హిందుత్వానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి ఎందుకు వెళ్ళరు? ఈ మధ్య కాలంలో చెంగిచెర్లలో హోలీ సమయంలో కాముడు కాల్చుకుంటున్నప్పుడు గిరిజనుల పైన దాడి చేసిన మతోన్మాదుల పైన ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఏ పార్టీ కూడా అక్కడికి రాకుండా వచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ మతానికి కులానికి అనుబంధం లేకుండా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి పార్టీ. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, అందరూ కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తారు. భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉండాలని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మేము అధికారంలో ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పలు విషయాలలో రుజువు చేసినారు. ఇప్పటి వరకు 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి, ఇక్కడికి వచ్చేసరికి INDIA అని చెప్పేసి కూటమిగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ఏమో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ తో పొత్తులు ఉంటది. ఇక్కడికి వచ్చేసరికి CPM అభ్యర్థిని నిలబెడుతుంది. ఇక్కడ ఉన్న CPI పార్టీ ఏమో మళ్ళీ కాంగ్రెస్ కి తొత్తుగా వ్యవహరిస్తుంది. ఈ తోక పార్టీలు అన్ని కూడా ఎన్ని రోజులు ఉన్నా కూడా తోక పార్టీలుగానే వ్యవహరించాల్సి వస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చి ఈ ప్రజల సంక్షేమాన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏం కావాలి, విద్య వైద్యం అన్ని కూడా న్యాయబద్ధంగా చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో అందరూ కుటుంబంలో ఏ విధంగానైతే ఇబ్బందులున్నా మంచి చెడుల గురించి ఏ విధంగానైతే సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారో భారతీయ జనతా పార్టీ కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కోసం పాటుపడే పార్టీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.